రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి డాంకీ జనరలీ అందరూ ఒక యానిమల్ అనుకుంటారు, చాలా మంది దాన్ని క్యారియర్ గా కూడా వాడుతారు. సో అసలు ఆ డాంకీ గాడిద బరువు అసలు ఎవరు ఎత్తలేరు అని అంటారనమాట. సో దీనికి సంబంధించి ఒక చక్కని స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను, అబౌట్ అ ఫూలిష్ డెసిషన్ విచ్ అ డాంకీ హ్యాస్ టేకెన్. సో అనగనగా ఒక రోజు ఒక మర్చెంట్ డాంకీని వాడుకునేవాడు. బళ్ళకైతే ఫ్యూయల్ వేయాలి కదా, డాంకీకి మిగిలిపోయిన ఫుడ్ పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పి డాంకీని క్యారియర్ గా వాడేవాడు. అది మొయ్యగలిగే కంటే ఎక్కువ వెయిట్ ని డాంకీ బ్యాక్ మీద పెట్టేశారు. సో ఇంతకీ ఆ మర్చెంట్ ఏం వ్యాపారి అంటే ఉప్పు వ్యాపారి. ఒక రోజు అనుకోకుండా డాంకీ ఒక నదిలో పడిపోయింది. అప్పుడు బ్యాగ్ లో ఉండే సాల్ట్ అంతా డిజాల్వ్ అయిపోయింది అండ్ దానికి లోడ్ అనేది తక్కువైపోయింది. డాంకీ అమ్మా ఇదేదో బాగుంది అని చెప్పి నెక్స్ట్ టైం నుంచి కూడా జారీ వాటర్ లో పడ్డం స్టార్ట్ అయింది. ఈ యాక్షన్ ని ఆ మర్చెంట్ అబ్జర్వ్ చేసి ఏం చేశాడో తెలుసా? ఈసారి సాల్ట్ కాకుండా స్పాంజ్ పెట్టి తన బ్యాగ్ ని ఫిల్ చేశాడు. అప్పుడు వెంటనే నెక్స్ట్ టైం కూడా డాంకీ వాటర్ లో పడిపోయేసరికి ఏమవుతుంది, స్పాంజ్ నిండా వాటర్ నిండిపోయి సోక్ చేసేసుకొని అబ్జర్వ్ చేసేసుకొని దాని లోడ్ ని చాలా హెవీ చేసేసింది. సో దీన్ని బట్టి ఏమైందంటే ట్రిక్స్ అనేవి బ్యాక్ ఫైర్ అయిపోయింది. అందుకనే ఫూలిష్ డెసిషన్స్ అప్పుడప్పుడు తీసుకోకూడదు. వన్స్ ఇన్ అ వైల్ ఫూలిష్ డెసిషన్స్ అనుకోకుండా తీసుకుంటే పర్వాలేదు, కానీ మీ నెత్తి మీదే ఎక్కువ బర్డెన్ అయ్యేలాంటి ఫూలిష్ డెసిషన్స్ అస్సలు తీసుకోకూడదు. చాలా చక్కని స్టోరీ విన్నారు కదా. ఇంకా అమేజింగ్ స్టోరీస్ కోసం కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.